పుస్తకాల్లో చెప్పే పర్యావరణ పాఠాలను వారే స్వయంగా ఆచరించి చూపారు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు నల్గొండలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రాంగణంలో జరుగుతున్న జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు సమాజానికి ఒక సరికొత్త సందేశాన్నిచ్చారు. ఈ శిక్షణకు హాజరైన జీవశాస్త్ర, గణిత మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చే ప్లాస్టిక్ ప్లేట్లను, గ్లాసులను పూర్తిగా పక్కన పెట్టారు. వీరంతా తమ ఇండ్ల నుండే స్వచ్ఛందంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిల్స్లను వెంట తెచ్చుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో తాము తెచ్చుకున్న స్టీలు పాత్రల్లోనే ఆహారాన్ని తింటూ తోటి సిబ్బందిని, అధికారులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విడిచిపెట్టాలని, రోజువారీ జీవితంలో పర్యావరణ హితమైన వస్తువులని వాడాలని పిలుపునిచ్చారు. తాము నేర్పే పర్యావరణ పరిరక్షణ పాఠం కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా సమాజంలో మార్పుకు నాంది పలకాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఉపాధ్యాయులు చూపిన ఈ పర్యావరణ హిత చొరవపై విద్యాశాఖ అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు బీఈడి కాలేజీలో జరిగినటువంటి బయోసైన్స్ టీచర్స్ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షించాలనే ఉద్దేశంతో బయోసైన్స్ టీచర్లందరూ ఈరోజు మధ్యాహ్న భోజనంలో 80% స్టీల్ ప్లేట్ వాడటం జరిగింది. వాళ్ళు బయోసైన్స్ టీచర్గా వాళ్ళు బాధ్యతగా ఒక్కసారి పిలిపించినంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటటువంటి ప్రతి మీటింగ్లో కూడా ప్రతి స్టీల్ ప్లేట్ల వాడుతూ పర్యావరణ పరీక్ష భాగంగా భాగస్వాములని తెలియదని సంతోషిస్తాం. తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా మేము బయాలజికల్ సైన్స్ టీచర్స్ అందరం కూడా ఏం చేస్తున్నామంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరము ప్లాస్టిక్ని నిషేధించాలి అనేటువంటి ఉద్దేశంతో స్టీల్ ప్లేట్లను వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 33 జిల్లాలలో కూడా జరిగేటువంటి శిక్షణ కార్యక్రమంలో దాదాపు ఒక 60 నుంచి 70 వేల ప్లేట్లని మేము సంరక్షిస్తున్నాం, ప్లాస్టిక్ నుంచి విముక్తి చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా రాష్ట్ర కార్యవర్గం ఏదైతుందో అది పిలుపు మేరకు గత సంవత్సరం జరిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో, ఈ సంవత్సరం జరిగేటువంటి శిక్షణ 3 విడతల్లో జరిగేటువంటి శిక్షణ కార్యక్రమంలో అన్ని జిల్లాలలో కూడా ఒక ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ అనేది పెద్ద భూతంలాగా మన అందరినీ కబలిస్తూ ఉన్నది. సో నాలలలో చూసినా, చెరువులలో చూసినా, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వస్తూ ఉన్నది. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా స్వచ్ఛ భారత్ మిషన్ 2026 నామ్స్ని, వేస్ట్ మేనేజ్మెంట్ నామ్స్ని మార్చడం జరిగింది. మరి అందులో భాగంగా ముఖ్యంగా టీచర్లు ప్లాస్టిక్ వాడకుండా ప్రతి మీటింగు, ట్రైనింగ్ ప్రోగ్రాంలలో కూడా వారి ప్లేట్లని వారే తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో ప్లాస్టిక్ ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ కాకుండా ప్రతి టీచర్ వారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు వారి ప్లేట్ వారు, వారి టీ గ్లాస్ వారు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నది. సో ఇది చాలా ఆహ్వానించదగ్గటువంటి విషయంగా పరిగణిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.